బగ్గు రామమూర్తి గారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటి తాగునీటి స్కీమ్స్ స్టార్ట్ చేసి గత ప్రభుత్వంలో నత్తనడక జరిగింది అధ్యక్ష. దానికి కారణాలు కలిపి మరి యూటిలైజేషన్ అవ్వక, కేంద్ర నిధులు మంజూరు కాక, స్టేట్ గవర్నమెంట్ దానికి మిగతా నిధులు ఇవ్వక నత్తనడక నడిచింది. ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యాయి అధ్యక్ష. అయితే అక్కడ ఉండే మూలం ఇంకేమిటంటే, ఏదైతే స్కీమ్స్ స్టార్ట్ అయ్యి వర్క్లు అవుతున్నాయో దానికి ప్రొటెక్టెడ్ వాటర్ అంటే సరిపడి నీరు గ్రౌండ్ లెవెల్లో లేదు అధ్యక్ష. మాకు సారుకోట ఏరియాలో తీసుకుంటే చాలా కిడ్నీ జబ్బులు వస్తున్నాయి అధ్యక్ష. అదంతా కొండ ప్రాంతం, గ్రౌండ్ వాటర్ లేదు అధ్యక్ష. అలాగే మరి జలమూరు మండలంలో కలిపి భూగర్భ జలాలు లేవు అధ్యక్ష. నర్సనపేట మండలం కలిపి ఒక 5-6 పంచాయతీలు తప్పించి గ్రౌండ్ వాటర్ లేదు. పోలాక్ మండలం తీసుకుంటే సీషోరు, ఉప్పు నీరు, దానివల్ల ప్రొటెక్టివ్ వాటర్ లేక స్కీమ్ కలిపి రన్ అయ్యే పరిస్థితులు లేవు అధ్యక్ష. అందువలన మాకు దగ్గరలో ఉండే ఏదైతే మనకి గొట్టార్ బ్యారేజ్ దగ్గర రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ నుంచి ప్రొటెక్టెడ్ వాటర్ మా కాన్స్టిట్యున్సీకి సప్లై చేయించి ఈ జలజీవన్ మిషన్ ద్వారా దానికి కనెక్టివిటీ ఏర్పాటు చేసి తాగునీరు సమస్య మా నియోజకవర్గం తీరుస్తారని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను.